మనము ఇప్పుడైతే డిజాంగో ప్రాజెక్ట్లో మనకి సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మనము క్లియర్గా తెలుసుకుంటున్నాము. ఈ డిజాంగోలో ఈ సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫైల్. ఇది వచ్చేసి మనకి ఈ డిజాంగో ఫైల్కి మొత్తానికి బ్రెయిన్లా వర్క్ చేస్తుంది. మనకి ఏ కాన్ఫిగరేషన్స్ అయినా కూడా ఈ డిజాంగో ఫైల్ నుంచే ఉంటుంది. మనకి ప్రాజెక్ట్కి సంబంధించిన ఏ విషయం అయినా కూడా ఈ సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్ మనకి ప్రాజెక్ట్లో మొత్తం అనేది మొత్తాన్ని నెక్స్ట్ స్టేజ్కి అనేది తీసుకుపోతారు. అంటే ఇప్పుడు మేనేజ్ డాట్ పీవై ఫైల్ అనేది మనకి ఈ సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్ గురించి మన ఆపరేటింగ్ సిస్టమ్కి అయితే చెప్తుంది కదా. ఇప్పుడు తర్వాత మన ప్రాజెక్ట్లో మన డిజాంగో సర్వర్ అనేది డైరెక్ట్గా ఈ సెట్టింగ్ డాట్ పీవై ఫైల్ని అయితే డైరెక్ట్గా తెలుసుకోదు. దానికోసం మనం మేనేజ్ డాట్ పీవై ఫైల్ అయితే యూజ్ చేస్తాం. ఆ మేనేజ్ డాట్ పీవై ఫైల్ అయితే మనకి టోటల్ ప్రాజెక్ట్ని అయితే కంట్రోల్ చేస్తుంది. టోటల్ ప్రాజెక్ట్ని మేనేజ్ డాట్ పీవై ఫైల్ కంట్రోల్ చేస్తుంది కదా. ఆ కంట్రోల్ చేసేటప్పుడు మనకి ఈ సెట్టింగ్ డాట్ పీవై ఫైల్ని డిజాంగోకి అయితే చెప్తుంది. ఈ సెట్టింగ్ డాట్ పీవై ఫైల్ ఇక్కడ ఉంది. ఇప్పుడు డిజాంగోలో సెట్టింగ్ డాట్ పీవై ఫైల్ అనేది ఏం వర్క్ చేస్తుంది అనేది అయితే మనము ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుంటాం. ఈ వీడియోలో నేనైతే మీకు ఇప్పుడు VS కోడ్లో నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఎస్టర్డే మనము చేశాను కదా, ఆ ప్రాజెక్ట్ అయితే మళ్ళీ మనం ఓపెన్ చేస్తున్నాము. ఫర్ డిజాంగో 1 ఇంకా ఇదైతే మనము ఎస్టర్డే మనము ఈ మేనేజ్ డాట్ పీవై ఫైల్ గురించి మనము క్లియర్గా తెలుసుకున్నాము. ఇప్పుడైతే మనము ఈ సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్ అనేది ఇక్కడ మన ప్రాజెక్ట్లో ఇది వచ్చేసి పేరెంట్, ఇది వచ్చేసి టోటల్ ప్రాజెక్ట్ అనుకున్నాము. యాక్చువల్లీ ఇది నేను బై మిస్టేక్ క్రియేట్ చేశాను. ఇది దీనికి సంబంధించిన కాదు, డిజైన్ ప్రాజెక్ట్కి సంబంధించింది. ఇప్పుడు మనకైతే ఇది వచ్చేసి డిపి డాట్ ఎస్క్యూఎల్, ఇది వచ్చి డేటాబేస్కి సంబంధించింది. ఇది మేనేజ్ డాట్ పీవై అనేది మనకి ప్రాజెక్ట్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్పాము. తర్వాత ఈ ప్రాజెక్ట్ కంట్రోల్ చేశాక ఈ మేనేజ్ డాట్ పీవై అనేది మనకి ఈ మేనేజ్ డాట్ పీవైలో ఇక్కడ ఓఎస్ డాట్ ఎన్విరాన్మెంట్ సెట్ డిఫాల్ట్ అని ఉంది కదా. ఇది వచ్చేసి మనకి డిజాంగో సెట్టింగ్ ఫైల్స్ అనేది రిఫర్ చేస్తుంది. సెట్టింగ్ ఫైల్ ఎక్కడున్నదో లొకేషన్ అనేది చెప్తుంది. అప్పుడు మనకి ఈ డిజాంగో సెట్టింగ్ ఫైల్కి అయితే పోతుంది. డిజాంగో సెట్టింగ్ ఫైల్ ఈ ప్రాజెక్ట్లో సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్ అని ఉంది కదా. ఈ సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్ గురించి అయితే మనము క్లియర్గా తెలుసుకుంటే మనకి ప్రాజెక్ట్ అనేది మనము తర్వాత వ్యూస్, తర్వాత మోడల్స్, డేటాబేస్ కాన్ఫిగరేషను, తర్వాత స్టాటిక్ ఫైల్స్, స్టాటిక్ డేటాబేస్ కాన్ఫిగరేషన్, తర్వాత మనం ఏ కోడ్ రాయడానికైనా ఈ సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్ గురించి తెలుసుకోకపోతే మనం అస్సలు ఏ ప్రాజెక్ట్ అనేది అస్సలు కొంచెం కూడా మనమైతే చేంజ్ చేయలేము. నువ్వు ఏం చేంజ్ చేసినా కూడా నీ ప్రాజెక్ట్లో ఈ సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్లో అయితే నువ్వు ప్రతి ఒక్కటి చెప్పాలి. నువ్వు ఏం చేంజ్ చేసినా కూడా ఈ సెట్టింగ్స్ డాట్ పీవై ఫైల్లో ఏమేమి ఉంటాయి అని మనము కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటే, కొంచెం టైం స్పెండ్ చేసి మనకి తర్వాత నువ్వు ఎటువంటి ప్రాజెక్ట్ చేయాలి అనుకున్నా కూడా నీకు రెడీ ఈజీగా ఉంటుంది. ఏ టాపిక్ రిలేటెడ్ అయినా కూడా నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా ఈ సెట్టింగ్స్ నుంచి మనమైతే ఏదైనా చేస్తాము. ఈ సెట్టింగ్స్ అనేది మనం కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసేసి ఫస్ట్ ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రమ్ పాత్ లిప్ ఇంపోర్ట్ పాత్ అని ఉంది కదా. అంటే మనము
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉన్నాము, ఈ ప్రాజెక్ట్లో ఉన్నాం కదా, ఈ ప్రాజెక్ట్లో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఇక్కడ చూడండి. ఫస్ట్ మనమైతే బేస్ డిఐఆర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. బేస్ డిఐఆర్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఈ వేరియబుల్ అనేది మనకి చాలా చాలా చోట్ల యూస్ చేసుకుంటాం. అసలు ఈ బేస్ డిఐఆర్ అంటే ఏంటంటే, మనం చూడండి, ఇప్పుడు ఈ సెట్టింగ్స్ డాట్ పివై ఫైల్ అనేది ఎక్కడ ఉంది? ఈ డిజాంగో ప్రాజెక్ట్ అనే మెయిన్ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్లో ఈ సెట్టింగ్స్ డాట్ పివై ఫైల్ అనేది ఉంది. ఈ సెట్టింగ్స్ డాట్ పివై ఫైల్ అనేది ఉంది కదా. ఇప్పుడు ఆ పాత్ని తీసుకోవడానికి మనకు పాత్ లిబ్ అంటే పాత్ లైబ్రరీ అనేది ఉంది. ఆ లైబ్రరీ ద్వారా ఏం చేస్తామంటే పాత్ క్లాస్ అనేది ఉంటుంది. ఆ పాత్ క్లాస్ అంటే ఒక పాత్ అని కొంచెం డిఫైన్ చేసి ఉంటుంది, ఒక క్లాస్ అనేది ఉంటుంది. ఆ క్లాస్లో మన పాత్ని గెట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫైల్ అని ఉంది కదా, అండర్ స్కోర్ ఫైల్ అని. ఈ అండర్ స్కోర్ ఫైల్ అంటే ఏమంటే కరెంట్ ఫైల్ అని. అంటే ఇప్పుడు సెట్టింగ్స్ డాట్ పివై ఫైల్ ఉంది కదా, ఇప్పుడు మనము ఏది ఓపెన్ చేసాం, సెట్టింగ్స్ డాట్ పివై ఫైల్ ఓపెన్ చేసాము. అంటే ఈ అండర్ స్కోర్ ఫైల్ అండర్ స్కోర్లో మనకి కరెంట్ ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ నేమ్ ఉంటుంది. ఈ ఫైల్ నేమ్ పాత్ ఆఫ్ ఈ సెట్టింగ్స్ డాట్ పివై అని చేసాం కదా. అప్పుడు వచ్చేసి ఈ ప్లేస్లో వచ్చేసి మనకి సెట్టింగ్స్ డాట్ పివై అని ఉంటుంది. ఈ సెట్టింగ్స్ డాట్ పివై అని ఉంటుంది కదా. ఇప్పుడు ఈ లైబ్రరీ నుంచి ఈ క్లాస్ అనేది ఓపెన్ చేసాము. తర్వాత ఇక్కడ పాత్ని అయితే తీసుకున్నాము. ఇప్పుడు అండర్ స్కోర్ ఫైల్లో ఏముంటుంది అంటే ఈ సెట్టింగ్స్ డాట్ పివై పాత్ అనేది ఉంటుంది. సెట్టింగ్స్ డాట్ పివై పాత్ అనేది ఉంటుంది. ఇక్కడ రిజాల్వ్ మెథడ్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఈ టోటల్ మనము రిలేటివ్ పాత్, అబ్సల్యూట్ పాత్ అనేది చూస్తున్నాం చూడండి. ఈ ఇక్కడ కాపీ పాత్ హైఫన్ ఇప్పుడైతే మనకి ఇక్కడ ఉంది కదా, ఈ పాత్ డాట్ రిజాల్వ్ అనేది ఏం చేస్తుంది అంటే పాత్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ పాత్ని, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పాత్ని అయితే అదైతే మనకి బేస్ ఆ పాత్ అనేది తీసుకొస్తుంది. తర్వాత ఈ డాట్ పేరెంట్ అని ఉంది కదా, ఈ డాట్ పేరెంట్ అనేది ఏం చేస్తాయంటే ఇది వచ్చేసి మన యాక్చువల్ ఫైల్. ఇది మొత్తము అబ్సల్యూట్ పాత్ అంటే ఇది మొత్తం టోటల్గా పాత్ అయితే దీంట్లో మనం ఏం చేస్తామంటే మన సెట్టింగ్స్ డాట్ ఇది కరెంట్ ఫైల్ కదా, కరెంట్ ఫైల్ నుంచి మొత్తం అబ్సల్యూట్ పాత్ తెచ్చాము. తర్వాత ఈ కరెంట్ ఫైల్కి పేరెంట్ ఎవరు? ఈ కరెంట్ ఫైల్కి పేరెంట్ వచ్చేసేసి ఈ కరెంట్ ప్రాజెక్ట్ పేరెంట్ వచ్చేసి ఈ డెమో ప్రాజెక్ట్. ఇక్కడికి ఒక పేరెంట్, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక పేరెంట్, అందుకని డాట్ పేరెంట్ అని రాసాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఇది వచ్చేసి రూట్ డైరెక్టరీ అవుతుంది, ఇది వచ్చేసి మెయిన్ డైరెక్టరీ అవుతుంది. ఇది వచ్చేసి మెయిన్ అంటే ఈ ప్రాజెక్ట్లో అంటే ఈ బేస్ డిఐఆర్ అనేది ఏం రిఫర్ చేస్తుంది అంటే ఈ డెమో ప్రాజెక్ట్ ఫర్ డిజాంగో అనేది ఈ ప్రాజెక్ట్ని రిఫర్ చేస్తుంది, అంటే ఈ డైరెక్టరీని రిఫర్ చేస్తుంది. ఇది ఎందుకు చేస్తామంటే మనము ఇప్పుడైతే నా ల్యాప్టాప్లో అయితే ఈ డెమో ప్రాజెక్ట్ ఫర్ డిజాంగో అని మనము ఈ బేస్ డిఐఆర్ ప్లేస్లో మనం ఇది ఇచ్చేయచ్చు, ఈ లొకేషన్ అనేది ఇచ్చేయచ్చు. మన ప్రాజెక్ట్లో ఉన్నంత వరకు రన్ అవుతుంది. మనం నెక్స్ట్ ఇది ఎక్కడైనా డిప్లాయ్ చేసినప్పుడు లేదంటే వేరే వాళ్ళ సిస్టంలో వర్క్ చేయాలన్నప్పుడు మనకి ఈ పాత్ అనేది మనకి వాళ్ళ దాంట్లో వర్క్ ఉండదు. వాళ్ళ దాంట్లో వాళ్ళు డెమో ప్రాజెక్ట్ ఫర్ డిజాంగో అనే పేరు కాకుండా వేరే పేరు అనేది వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు వాళ్ళ ప్రాజెక్ట్కి. సో అలాంటి ప్రాబ్లం రాకుండా మనమైతే ఈ పాత్ లైబ్రరీ యూస్ చేసుకొని మనకి ఓఎస్ అనేది మనకి
అంటే ఈ సెట్టింగ్స్ డాట్, నువ్వు ఎప్పుడైతే ఏ ఫైల్లో ఉన్నావో అది సెట్టింగ్స్ డాట్ ఫైల్లో ఉన్నావు కదా, దాని పేరెంట్ అంటే దాని పేరెంట్ యొక్క పేరెంట్ని వచ్చేసి రూట్గా బేస్ డైరెక్టరీగా తీసుకో అని చెప్తున్నాం. ఇప్పటికి ఇటు వరకు అర్థమైంది కదా. తర్వాత ఇప్పుడు బేస్ డైరెక్టరీ గురించి అయితే మనకి అర్థమైపోయింది. తర్వాత వచ్చేసి సెక్యూరిటీ కీ అని ఉంటుంది చూడండి. సెక్యూరిటీ కీ, ఈ సెక్యూరిటీ కీ అనేది ఏం చేస్తామంటే, ఈ సెక్యూరిటీ కీ అనేది మనకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది సెక్యూరిటీ కీ కాదు, ఈ సీక్రెట్ కీ అనేది మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏమంటే ఇది వచ్చేసి మనము ప్రొడక్షన్లో అయితే యూజ్ చేయకూడదు. అంటే నువ్వు ఎప్పుడైనా డిప్లాయ్ చేస్తావు కదా, అప్పుడు ఈ సెక్యూరిటీ కీని నువ్వు డైరెక్ట్ ఇలా పాస్ చేయకూడదు. నువ్వు దీన్ని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్లో పెట్టి నువ్వు నువ్వు డిప్లాయ్ చేసేటప్పుడు దీన్ని హైడ్ చేసి నువ్వు అయితే ప్రాజెక్ట్లో అయితే డిప్లాయ్ చేయాలి. ఇప్పుడు ఈ సెక్యూరిటీ కీ అనేది మనము అదే సీక్రెట్ కీ అని సెక్యూరిటీగా కీగా అని కూడా అనొచ్చు. ఈ సీక్రెట్ కీని మనము ఎవరికి కనిపించకుండా చూడాలి. అలా చూస్తే మనకి సెక్యూరిటీ అనేది హైగా ఉంటుంది. ఇక్కడ చూడండి. తర్వాత ఈ డీబగ్ ట్రూ అనేది అంటే ఏమనంటే, ఈ డీబగ్ ట్రూ అంటే ఏమనంటే, మనము ఇప్పుడు డెవలప్మెంట్లో ఉన్నాం కదా. అంటే డెవలప్మెంట్లో అంటే మనము మన ప్రాజెక్ట్ మన లోకల్ సిస్టంలో రన్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ని మనం గూగుల్లో ఇలా సెర్చ్ చేస్తే ఎక్కడ మనకి అవైలబుల్లో ఉండదు. ఇది వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకున్నా షేర్ చేయలేము. దాన్ని మనము డెవలప్మెంట్ అంటాం. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని డీబగ్ ట్రూ అంటే మనం ప్రాజెక్ట్ని ఇప్పుడు రన్ చేస్తున్నాము, ఏమైనా ఎర్రర్స్ వస్తాయి, మళ్ళీ రిజాల్వ్ చేస్తాము, దానికి డీబగ్ ట్రూ అంటాం. ఇక్కడ డీబగ్ ఫాల్స్ అని పెట్టామంటే అది డిప్లాయ్మెంట్లో అంటే డిప్లాయ్మెంట్ టైంలో డీబగ్ ఫాల్స్ అని పెట్టాలా. అలానే ఈ అలోడ్ హోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అలోడ్ హోస్ట్లో మనము ఇప్పుడు ఏమి ఇవ్వలేదంటే బై డిఫాల్ట్ వచ్చేసి మనకి లోకల్ హోస్ట్ ఉంటుంది. లోకల్ హోస్ట్ అంటే 127.0 సంథింగ్ ఉంటుంది కదా. 127.0.0.1 అని లోకల్ హోస్ట్. ఇది బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇది లేకపోయినా కూడా మనము ఇది పెట్టకపోయినా ఇది సేమ్ తీసుకుంటారు. అలోడ్ హోస్ట్ అంటే ఏమనంటే, ఈ అలోడ్ హోస్ట్ అంటే ఏమనంటే, మనము బ్యాక్ ఎండ్ అయితే రాస్తాము. ఫ్రంట్ ఎండ్ అనేది బ్యాక్ ఎండ్ని ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు ఇంటిగ్రేట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ నువ్వు ఏదైతే ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేసింటావు కదా, దాన్ని డిప్లాయ్ చేసి ఆ యూఆర్ఎల్ అంటే నువ్వు ఫ్రంట్ ఎండ్ అని హోస్ట్ చేసి అంటే డిప్లాయ్ చేయాలంటే నీ ఫ్రంట్ ఎండ్ అనేది యూఆర్ఎల్ అనేది జనరేట్ చేస్తుంది. నువ్వు ఫ్రంట్ ఎండ్ని డిప్లాయ్ చేసినాక ఆ యూఆర్ఎల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ బ్యాక్ ఎండ్ అనేది ఈ యూఆర్ఎల్ వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఏమైనా రిక్వెస్ట్కి రెస్పాండ్ అవ్వు, లేదంటే నువ్వు రెస్పాండ్ అవ్వకు అని చెప్తాది. అప్పుడు ఏమవుతుందంటే మనకి సెక్యూరిటీ అనేది అంటే అప్పుడు మనకి అటాక్స్ అనేవి జరగకుండా ఉంటాయి. అంటే ఇప్పుడు వేరే ఒక హ్యాకర్ వచ్చి నాకు ఈ రిక్వెస్ట్ కావాలంటే ఈ బ్యాక్ ఎండ్ అనేది ఇక్కడ ఏం హోస్ట్లు ఇవ్వలేదు కాబట్టి, ఏ హోస్ట్ అయినా ఇప్పుడు ఏం హోస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఏ ఏ యూఆర్ ఏ హోస్ట్ అడిగినా కూడా మనకి అంటే ఎవరు అడిగినా కూడా మనకి అయితే ఆ రెస్పాన్స్ అనేది ఇస్తుంది. అదే నువ్వు ఇక్కడ ఒక స్పెసిఫిక్గా నువ్వు ఈ ఫ్రంట్ ఎండ్కి మాత్రమే నువ్వు రెస్పాన్స్ ఇవ్వాలి అని రాసావనుకో, అంటే దానికి ఒక అప్పుడు ఈ అలోడ్ హోస్ట్లో పెట్టామనుకో ఓన్లీ వాటికి మాత్రమే ఇది రెస్పాన్స్ అనేది ఇస్తుంది. అంటే సర్వర్లో ఉండే డేటా కావచ్చు, ఇంకా ఏమైనా సర్వర్లో ఉండే డేటా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మార్క్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటాం కదా JNTU పోర్టల్లో. అక్కడ ఆ JNTU పోర్టల్లో మనకి ఆ వెబ్సైట్లోకి పోయి సెర్చ్ చేస్తేనే మనకి రిజల్ట్ వస్తాయి కదా. అలానే ఇక్కడ కూడా మనకి ఏ ఫ్రంట్ ఎండ్ అంటే ఏ హోస్ట్కి మాత్రమే ఒక స్పెసిఫిక్ హోస్ట్కి మాత్రమే మనము అలో చేసేటప్పుడు ఈ అలోడ్ హోస్ట్ అనే దాంట్లో
మనము అది ఇస్తాము. ఇప్పుడు నేను లోకల్ హోస్ట్లో ఉన్నా కాబట్టి మనకి లోకల్ హోస్ట్ రాయొచ్చు, రాయకపోయినా కూడా లోకల్ హోస్టే తీసుకుంటారు బై డిఫాల్ట్. ఇక్కడ స్టార్ అని పెట్టామంటే నువ్వు ఏ హోస్ట్ అయినా ఇచ్చేసి దానికి నువ్వు ఏ హోస్ట్ అయినా ఎవరు వచ్చి అడిగినా కూడా అది రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఇలా ఎప్పటికీ యూజ్ చేయకూడదు. టెస్టింగ్ పర్పస్ కోసం అయితే యూజ్ చేయొచ్చు, బట్ ప్రొడక్షన్లో అయితే ఎప్పుడైతే అలా యూజ్ చేయకూడదు. ఇక్కడ ఏమంటే ఇక్కడ ఫాల్స్ ఇచ్చామనుకో ఖచ్చితంగా మనకి అలోడ్ హోస్ట్లో ఒక ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మనమైతే ఇక్కడ పాస్ చేయాలి. ఆ డొమైన్స్ పాస్ చేయాలి, ఆ లింక్స్ యూఆర్ఎల్ లింక్స్ అయ్యి పాస్ చేయాలి పోస్ట్. తర్వాత ఇన్స్టాల్డ్ యాప్స్ అంటే ఇవి వచ్చేసేసి మన ప్రాజెక్ట్లో ఉంటుంది కదా. ఇప్పుడు డిజాంగో కాంట్రిబ్ డాట్ అడ్మిన్ అంటే మనకి డిజాంగోలో చెప్పాం కదా, అడ్మిన్ ప్యానల్ ఇన్బిల్ట్ ఉంటుంది, అథెంటికేషన్ ఇన్బిల్ట్ ఉంటుంది, సెషన్స్, మెసేజెస్, స్టాటిక్ ఫైల్స్ ఇవన్నీ ఇన్బిల్ట్గా మనకి ఉంటాయి. వాటిని మనము ఈ ఇన్బిల్ట్ మెథడ్లో రాయాలి. ఇప్పుడు నువ్వు అడ్మిన్ యూస్ చేసుకున్నావు అనుకో, అడ్మిన్ ప్యానల్ యూస్ చేసుకోవాలనుకో ఈ అడ్మిన్కి ఉంటుంది. నువ్వు ఈ ఇన్స్టాల్డ్ యాప్లో రాయలేదనుకో ఏమవుతుందంటే అడ్మిన్ ప్యానల్ ఎక్కడ ఉన్నదో మనకి తెలియదు ఈ డిజాంగోకి. నువ్వు ఏదైతే ఇప్పుడు తర్వాత నువ్వు ఎక్స్టర్నల్ ప్యాకేజెస్ అనేటివి ఇన్స్టాల్ చేసుకున్నావు అంటే నీకు ఎక్స్టర్నల్ ప్యాకేజెస్ అంటే నీకు ఏదన్నా అవసరం పడింది, దానికోసం ఎక్స్ట్రా వేరే థర్డ్ పార్టీ లైబ్రరీస్ అనేటివి ఇన్స్టాల్ చేసుకున్నావు. అప్పుడు నువ్వు ఇక్కడ రాయాలి థర్డ్ పార్టీ లైబ్రరీస్. నా ఎగ్జాంపుల్ వచ్చేసి రెస్ట్ ఏపీఐ, అది రెస్ట్ ఫ్రేమ్వర్క్ అనేది రెస్ట్ ఫ్రేమ్వర్క్ ఇంకా ఏమైనా మనము రెస్ట్ ఫ్రేమ్వర్క్ కార్డ్స్ ఇలా కొన్ని ఉంటాయి, కార్డ్స్ హెడర్ ఇలా ఎక్స్ట్రా అంటే ఎక్స్టర్నల్ ప్యాకేజ్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అవైతే మనము ఇక్కడ రాయాలి. ఇక్కడ రాయకపోతే మనము ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మనకి ఇవైతే వర్క్ అవ్వవు. అంటే టర్మినల్లో మనం పిప్ ఇన్స్టాల్ ఇప్పుడు పిప్ ఇన్స్టాల్ డిజాంగో అని రాసుకున్నాం, ఇది వచ్చేసి ఒక ఫ్రేమ్వర్క్. అలానే పిప్ ఇన్స్టాల్ అని కొన్ని రెస్ట్ పిప్ ఇన్స్టాల్ డిజాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్, పిప్ ఇన్స్టాల్ కార్స్ ఇలాంటివి మనము ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ ఇన్స్టాల్ యాప్స్లో రాయాలి. ఈ యాప్స్ అనేటి ఏమి ఉండదు. ఈ రెస్ట్ ఫ్రేమ్వర్క్ అనేది కొంచెం ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది, కొంచెం ప్రీడిఫైన్ కోడ్ అనేది దీంట్లో ఉంటుంది. ఈ కార్డ్స్ హెడర్లో కొంచెం ప్రీడిఫైన్ కోడ్ అనేది ఉంటుంది. ఈ డిజాంగో కాంట్రిబ్ డాట్ అడ్మిన్లో దీంట్లో కూడా కొంచెం అడ్మిన్కి సంబంధించిన కోడ్ అనేది ఉంటుంది. ఈ అంటే అథెంటికేషన్ సంబంధించిన కోడ్ ఉంటుంది. ఈ కోడ్ అంతా ఉంది అని మనకు చెప్పడానికి ఈ ఇన్స్టాల్ యాప్స్ అనేటివి యూజ్ చేస్తాం. తర్వాత మనం యాప్స్ అనేటివి యూజ్ చేస్తాం. యాప్స్ అంటే నీకు ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేసుకుంటాము యాప్స్ అంటే. ఇప్పుడు నువ్వు ఒక ప్రోగ్రామ్ రాసావు, నీకు బ్లాగ్స్కి సంబంధించింది అంటే ఒక ఫ్రంట్ ఎండ్ అంతా నువ్వు డిస్ప్లే చేయాలి. దాంట్లో ఒక ఇన్స్టాగ్రామ్ తీసుకున్నావు అనుకో, ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి మనకి యూజర్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ యూజర్ ప్రొఫైల్, యూజర్ పోస్ట్లు అవన్నీ ఒక యాప్లో పెట్టుకుంటాం. తర్వాత రీల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ రీల్స్కి చూడడానికి ఇదంతా బ్లాగ్ ఎందుకంటే ఈ బ్లాగ్ అనేది ఒక యాప్లో క్రియేట్ చేస్తావు, యూజర్కి సంబంధించిన డేటాను ఒక యాప్లో క్రియేట్ చేస్తావు. తర్వాత అప్లోడ్ తర్వాత డిఫరెంట్ ఫీచర్స్కి డిఫరెంట్ యాప్స్ అనేటివి క్రియేట్ చేస్తాము మనం. ఇప్పుడు అప్లోడ్ చేయడానికి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేయడానికి ఒకటి ఉంటుంది కదా, అప్లోడ్ చేసేటప్పుడు అది ఒక యాప్లో అంటే ఒక్కొక్క ఫీచర్ని ఒక యాప్లో అయితే కన్వర్ట్ చేస్తాము. ఆ యాప్ని కూడా మనం ఇక్కడ నెక్స్ట్ ఫర్దర్గా యాప్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ యాప్స్ని కూడా ఇక్కడ
మనమైతే ఇలా రాయాలి బ్లాగ్ యాప్ అంటే. తర్వాత ఏపీఐస్ అనేటివి కూడా క్రియేట్ చేస్తాం కదా, ఆ ఏపీఐస్ అనేటివి కూడా ఇక్కడ రాయాలి. బ్లాగ్ ఏపీఐ అంటే ఆ బ్లాగ్స్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఏపీఐస్ కూడా యూజ్ చేస్తాం. అలా మనం ఏమైతే యాప్స్ క్రియేట్ చేస్తామో అవి కూడా ఈ ఇన్స్టాల్డ్ యాప్స్లో రాయాలి. ఇప్పుడు ఇన్స్టాల్డ్ యాప్స్ కూడా అయిపోయాయి. ఇన్స్టాల్ యాప్స్ రాయకపోతే ఏమవుతుందంటే మనము ఆ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకున్నామని కూడా మనకు వర్క్ అవ్వవు. ఇంకా మనము మన యాప్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకున్న మన యాప్ని అది అదే రికగ్నైజ్ చేయదు. అసలు ఈ యాప్ ఉందని, ఈ ఫీచర్ ఉందని చెప్పదు అసలు మన డిజాంగోకి. అందుకని మనము ఈ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేటివి యూజ్ చేస్తాం. తర్వాత మిడిల్ వేర్స్ అనేది ఉంది కదా, ఈ మిడిల్ వేర్స్లో ఏం జరుగుతుందంటే నువ్వు యూజర్ అనేవాడు రిక్వెస్ట్ అనేది పంపిస్తాడు. యూజర్ రిక్వెస్ట్ అనేది పంపించినప్పుడు అది ఈ మిడిల్ వేర్స్ ఏం చేస్తాయంటే సెక్యూరిటీ చెక్ చేస్తాయి. ఆ యూజర్ ఎలా వచ్చాడు, ఆ యూజర్ కి యాక్సెస్ ఉందా, ఆ యూజర్కి కరెక్ట్గా అథెంటికేట్ అయ్యాడా. ఇక్కడ చూడు ఫస్ట్ ఈ మిడిల్ వేర్ ఫస్ట్ వచ్చేసి రిక్వెస్ట్ వస్తుంటేనే ఈ మిడిల్ వేర్ చెక్ చేస్తారు. ఫస్ట్ మిడిల్ వేర్ చెక్ చేస్తారు. ఏంటి మిడిల్ వేర్ security మిడిల్ వేర్. ఈ మిడిల్ వేర్ ఏం చేస్తుంది అంటే సెక్యూరిటీ చెక్ చేస్తారు దానికి, అసలు ఇది కరెక్టేనా అని. తర్వాత ఈ సెషన్ మిడిల్ వేర్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే లాగిన్ అవుతావో, లాగిన్ అయిన తర్వాత నీకు ఒక సెషన్ ఐడి అనేది క్రియేట్ చేస్తుంది. సెషన్ ఐడి అంటే నువ్వు లాగిన్ అయిన తర్వాత నీ డేటా అనేది సర్వర్లో స్టోర్ అవ్వదు, సర్వర్లో డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సర్వర్లో ఏమవుతుందంటే ఒక సెషన్ ఐడి అనేది క్రియేట్ చేస్తుంది. ఆ సెషన్ ఐడి అనేది నీకు బ్రౌజర్కి పంపిస్తుంది. బ్రౌజర్ అంటే నువ్వు ఫ్రంట్ ఎండ్కి పంపిస్తారు. ఆ ఫ్రంట్ ఎండ్లో వచ్చేసి నీకు సెషన్ ఐడి ఉంటుంది. నీ క్రెడెన్షియల్స్ ఏమి ఉండవు, నీ లాగిన్ డీటెయిల్స్ దానికి ఏం తెలియదు. ఆ సెషన్ ఐడి ఉన్నంత వరకు నువ్వు ఏమైనా రిక్వెస్ట్లు పంపించవచ్చు, రెస్పాన్స్ గెట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ సెషన్ ఐడి ఎక్స్పైర్ అయిపోతుందో నువ్వు మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఈ సెషన్ అనేది ఈ మిడిల్ వేర్ అనేది సెషన్ని కూడా చేస్తుంది. అసలు ఈ సెషన్ ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అనేది ఈ మిడిల్ వేర్ చెక్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపిస్తావు సెక్యూరిటీ చెక్ చేస్తుంది, తర్వాత ఆ సెషన్ని చెక్ చేస్తుంది. తర్వాత ఇంకా కొన్ని కామన్గా ఏమైనా కొన్ని మిడిల్ వేర్స్ ఉంటే అవి చెక్ చేస్తాయి. తర్వాత వీడు అథెంటికేషన్ అయ్యాడా లేదా అని అథెంటికేషన్ కూడా చెక్ చేస్తుంది. అలానే ఈ మిడిల్ వేర్స్ అన్ని ఒక్కొక్కటి వచ్చేసి చెక్ చేస్తాయి. అన్నీ చెక్ చేసి తర్వాత ఏం చేస్తుంది అంటే యూఆర్ఎల్కి పంపిస్తారు. అంటే మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ పెట్టేటప్పుడు మనకి ఒక యూఆర్ఎల్ పంపిస్తాము. ఆ యూఆర్ఎల్తోనే ఇప్పుడు ఇక్కడ చూపిస్తారు చూడండి, అమెజాన్ ఉంది కదా, ఇక్కడ W3 స్కూల్స్ పెడదాం. అమెజాన్ అంతే బాగాలేదు. ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ సిఎస్ఎస్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చేంజ్ అవుతున్నది. సిఎస్ఎస్ డిఫాల్ట్, జావా స్క్రిప్ట్ డిఫాల్ట్ ASP ఇది ఉంది కదా, ఇవన్నీ ఎండ్ పాయింట్స్ అంటారు. SQL డిఫాల్ట్ ASP అంటే ఇవన్నీ ఎండ్ పాయింట్స్ అనమాట. ఈ ఎండ్ పాయింట్స్ని మనము యూఆర్ఎల్ అనే డిస్పాచర్ అనేది ఉంటుంది. ఈ యూఆర్ఎల్ డిస్పాచర్కి ఆఫ్టర్ దిస్ వెరిఫికేషన్ అన్ని అంటే మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుంది కదా, ఆ రిక్వెస్ట్ అనేది ఇవన్నీ మిడిల్ వేర్స్ వెరిఫై చేశాక ఈ మిడిల్ వేర్స్లో అన్ని పాజిటివ్ వచ్చిన తర్వాత యూఆర్ఎల్కి అనేది సెండ్ చేస్తుంది. అంటే యూఆర్ఎల్కి సెండ్ చేస్తాం. ఆ యూఆర్ఎల్ అంటే ఇదే. ఈ రూట్ యూఆర్ఎల్ కాన్ఫిగ్ అనేది ఈ కాన్ఫిగరేషన్లో ఇది ఏం చేస్తుందంటే డెమో ఇది మనం ఈ ప్రాజెక్ట్లో యూఆర్ఎల్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు settings.py ఫైల్ అంటే ఈ డిజాంగో ప్రాజెక్ట్లో ఇక్కడ ఉండే settings.py ఫైల్. ఈ settings.py ఫైల్ గురించి ఇప్పుడు నేర్చుకుంటాం. ఇక్కడ ఈ రూట్ యూఆర్ఎల్ కాన్ఫ్ అనేది ఈ యూఆర్ఎల్ django.urls అంటే ఈ డిజాంగో ఫోల్డర్లో ఉంటే urls.py ఫైల్ అంటే ఆ రూట్ ఫైల్ అనేది దీన్ని
ఇక్కడికి ఇక్కడ ఉంది అనేది అయితే మనకి చెప్తాది. ఇదేంటి, ఈ రూట్ ఫైల్ అనేది ఇక్కడ ఉంది అని చెప్తారు. అప్పుడు మనకి డిజాంగోకి తెలుస్తుంది, అరే ఈ రూట్ ఫైల్ ఇక్కడ ఉంది, ఇక్కడికి పోదాము, ఇక్కడ మనము చూద్దాము అని చెప్తారు. ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ ఇంకా మనం అయితే రాస్తాం, యూఆర్ఎల్స్ అనేవి రాస్తాం. ఇక్కడ ఉంది కదా యూఆర్ఎల్స్, ఇలా పైథాన్ జావా, ఇక్కడ యూఆర్ఎల్స్ అనేటివన్నీ ఇక్కడ రాస్తాం మనం. ఈ యూఆర్ఎల్స్ డాట్ పీవైలో ఇక్కడ అడ్మిన్ అని ఉంది కదా, అలానే ఇక్కడ మళ్ళీ మనము డిఫరెంట్ రాస్తాము. ఇలా హోము, ఇలా అయితే మనం రాస్తాము. మనము ఇలా యూఆర్ఎల్స్ని అయితే చాలా డిఫైన్ చేసుకుంటాము. అవి మళ్ళీ తర్వాత నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. ఇప్పుడు మనకైతే ఈ సెటింగ్స్ డాట్ పీవై ఫైల్లో ఈ యూఆర్ఎల్స్ అనేటి ఏందో తెలిసింది కదా. తరువాత టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ ఏంటంటే మనకి ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్ ఫైల్. ఈ హెచ్టిఎంఎల్ ఫైల్స్ అన్నీ ఈ ఫోల్డర్లో ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ అంటే మనకి ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ ఉండదు కదా. ఇక్కడ W3 Schools చూస్తే ఇక్కడ పైథాన్ అనేది ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా. చాలా హెచ్టిఎంఎల్ ఫైల్స్ కలిస్తేనే ఒక ప్రాజెక్ట్ అయితే అవుతుంది. ఇది హెచ్టిఎంఎల్ ఫైల్స్ అంటే ఇవన్నీ చాలా హెచ్టిఎంఎల్ ఫైల్స్ కలిస్తేనే మనకి ఒక ప్రాజెక్ట్ అనేది అవుతుంది. మనకి మామూలుగా ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ కాబట్టి మనకి అంత ఏమీ అనిపించడం లేదు. అమెజాన్లో చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇది ఒక హెచ్టిఎంఎల్ ఫైల్. తర్వాత ఇది ఒక హెచ్టిఎంఎల్ ఫైల్. ఇది ఒక హెచ్టిఎంఎల్ ఫైల్. ఈ హెచ్టిఎంఎల్ ఫైల్స్ అన్ని టెంప్లెట్ అంటారు. అవన్నీ ఒక ఫోల్డర్లో ఉంటే దాన్ని టెంప్లెట్ అంటారు. ఈ టెంప్లెట్లో మనం ఏం రాస్తామంటే హెచ్టిఎంఎల్ ఫైల్ ఎక్కడ ఉంది అని చెప్తాము. ఇది వచ్చేసి ఇక్కడ బ్యాక్ ఎండ్ అని ఉంది కదా, బ్యాక్ ఎండ్ డిజాంగో టెంప్లెట్స్ డాట్ బ్యాక్ ఎండ్స్ డిజాంగో టెంప్లెట్స్ అంటే ఇది వచ్చేసి టెంప్లెట్స్ ఇంజిన్. అంటే ఒక ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ని తీసుకోవడానికి ఈ టెంప్లెట్ అనేది యూజ్ చెయ్యి అని మనకైతే చెప్తుంది ఒక ఇంజిన్ అంట. ఈ డిఐఆర్స్లో మనమైతే టెంప్లెట్స్ అనేది పాత్ అనేది ఇస్తాము. ఆ టెంప్లెట్స్ పాస్ ఎలా వెళ్ళాలి, మళ్ళీ టెంప్లెట్స్ గురించి మనము ఒక వీడియో చేస్తాము, ఆ వీడియోలో అయితే చూసుకున్నాం. ఇక్కడ యాప్ డిఐఆర్స్ ట్రూ అని ఎందుకు ఇచ్చారు అంటే అది మనము టెంప్లెట్స్ అనేవి ఇక్కడ ఈ మెయిన్ ఫోల్డర్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సబ్ ఫోల్డర్ ఇది కాదు, ఈ సబ్ ఫోల్డర్లో క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాజెక్ట్ ఫోల్డర్లో క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మనం యాప్స్ అనేది క్రియేట్ చేస్తామన్నాం కదా, ఆ యాప్స్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ ట్రూ అని ఇచ్చామంటే ఆ యాప్స్లో కూడా వెతుకు. ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఫైల్ ఏదో ఒకటి నాకు కావాలన్నా అని అడిగాము బ్యాక్ ఎండ్ ద్వారా, అప్పుడు వచ్చేసి ఆ హెచ్టిఎంఎల్ ఫైల్ వచ్చేసి ఈ టెంప్లెట్స్ ఫోల్డర్లో ఉందో లేదో చెప్తుంది. ఈ టెంప్లెట్ ఫోల్డర్లో ఉంటే మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది, లేకుంటే నాట్ ఫౌండ్ అనేది ఫైల్ నాట్ ఫౌండ్ అనేది ఇస్తుంది. ఇది వచ్చేసి ప్రాసెస్ అనేది చేస్తుంది. అంటే మన టెంప్లెట్ ఫైల్ అనేది మన ప్రాసెస్ అనేది చేసి మనకి అవుట్ ఫ్రంట్ ఎండ్ డిస్ప్లే చేస్తుంది. అంటే హెచ్టిఎంఎల్ ఫైల్ని ప్రాసెస్ చేసి అది ఏమైనా మనకి అథెంటికేషన్ అంటే మనం యూజర్ ఇచ్చింటారు కదా రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ నుంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఆ రెస్పాన్స్ని తీసుకొని ఇంకా డేటా కూడా వస్తుంది. అంటే ఒక ఈ హెచ్టిఎంఎల్ ఫైల్లో మనం ఇదంతా ఎలా వస్తున్నాయి ఇమేజెస్ అంటే డేటానే కదా, ఇదంతా ఇమేజ్ ఇదంతా ఒక డేటానే కదా. ఈ డేటా అంతా ఎలా వస్తుంది అంటే మనకి వచ్చిన డేటాని అది ప్రాసెస్ చేసి ఇలా అరేంజ్ చేయడము ఇదంతా చేస్తున్నాయి కదా, దీన్ని ప్రాసెస్ అంటాం. ఈ ప్రాసెస్ని చేయమని టెంప్లెట్లో చెప్తున్నాం. ఈ కోడ్ అంతా దానికోసమే. అథెంటికేషన్ కూడా ప్రాసెస్ చేస్తారు. తర్వాత ఇది వచ్చేసేసి మనకైతే ఇది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, ఇప్పుడు మీకు అవసరం లేదు. ప్రొడక్షన్ టైంలో అయితే మనం అయితే యూజ్ చేస్తాము. ఇది కూడా ఏం లేదు,
ఈ WSGI5 అప్లికేషన్ అనేది ఎక్కడ ఉందో స్పెసిఫిక్గా ప్లేస్ అనేది చెప్తారు. కానీ ఇది ఎందుకు యూజ్ చేస్తాము అనేది అయితే మనము ఫర్దర్గా అయితే తెలుసుకుందాము. అది ప్రొడక్షన్ అంటే యాప్ని డిప్లాయ్ చేసేటప్పుడు అయితే దీని గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు చూడండి డేటాబేస్. ఈ డేటాబేస్ అంటే ఈ డేటాబేస్ కదా మనకి బ్యాక్ ఎండ్లో డేటాబేస్ గురించి అయితే మనము ఏదైనా ఒక డేటాబేస్ని యూజ్ చేయాలన్నప్పుడు ఇక్కడ చూడండి డిఫాల్ట్ ఇంజన్ అంటే ఇది డిఫాల్ట్ అనేది మామూలుగా ఇది సింటాక్స్ అన్నమాట. ఈ ఇంజన్ ఇది వచ్చేసి ఎస్క్యూలైట్ ఇంజన్. బై డిఫాల్ట్గా మనకి ఏముంటుంది అంటే ఎస్క్యూలైట్ 3 అనేది ఉంటుంది. ఎస్క్యూలైట్ 3 ఇక్కడ ఎస్క్యూలైట్ 3 కాకుండా మనం వచ్చేసి ఇక్కడ ఎస్క్యూలైట్ 3 కాకుండా MySQL, PLSQL, PostgreSQL అవన్నీ కూడా మనమైతే ఇక్కడ ఈ ఎస్క్యూలైట్ ప్లేస్లో MySQL అని యూజ్ చేసామనుకో MySQL డేటాబేస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మనము ఇక్కడ ఎస్క్యూలైట్ 3 ప్లేస్లో MySQL అయినా యూజ్ చేయొచ్చు, PLSQL అయినా యూజ్ చేయొచ్చు. మళ్ళీ దాన్ని కాన్ఫిగరేషన్ అనేది డేటాబేస్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అనేది నేను తర్వాత అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇక్కడ నేమ్ అంటే మన డేటాబేస్ ఫైల్ అనేది ఎక్కడ స్టోర్ అయ్యింది అనేది చెప్తారు. ఈ బేస్ డిఐఆర్ అంటే మనం ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఈ బేస్ డిఐఆర్ అంటే ఏంటి, మన బేస్ డైరెక్టరీ అంటే రూట్ డైరెక్టరీ. మన ప్రాజెక్ట్ అంతా ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది కదా, డిజాంగో ప్రాజెక్ట్లో అంటే ఇది రిఫర్ చేశారు. ఇందులో మనకి ఇది వచ్చేసి ఉన్న ప్రాజెక్ట్ని పెట్టుకోవడానికి ఉండే ఒక ఫోల్డర్ అంతే. ఇది అందులో ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి మన మెయిన్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి రూట్ డైరెక్టరీ. ఇది వచ్చేసి ప్రాజెక్ట్. ఫస్ట్ ఇది వచ్చేసి పెట్టుకోవడానికి కాదు, ఇది వచ్చేసి ప్రాజెక్ట్ డైరెక్టరీ, రూట్ డైరెక్టరీ ఫస్ట్ ఉండేది. దాని తర్వాత ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ప్రాజెక్ట్స్లో సెట్టింగ్స్ ఫైల్ ఉంటాయి కదా, అది వచ్చి ప్రాజెక్టు. అందులో యాప్స్ కూడా ఉంటాయి. ఆ యాప్స్ గురించి ఫర్దర్గా అయితే మనం నేర్చుకుందాము. ఇప్పుడు బేస్ డైరెక్టరీ అంటే ఏది రిఫర్ చేస్తుందంటే ఇది రిఫర్ చేస్తారు మెయిన్ ఫైల్. ఆ మెయిన్ ఫైల్లో మనకి ఏముంది చూడండి. ఈ మెయిన్ ఫైల్లో మనకి 3 ఉన్నాయి. ఒక ఫోల్డర్ ఉంది, ఒక DBSQLite 3 ఉంది, ఒక manage.py ఫైల్ ఉంది. ఇక్కడ ఇది బేస్ డైరెక్టరీ కదా. ఇక్కడ చూడండి బేస్ డైరెక్టరీ అంటే ఇప్పుడు డెమో ప్రాజెక్ట్ ఫర్ డిజాంగో అని కూడా. ఈ డెమో ప్రాజెక్ట్ ఫర్ డిజాంగో బేస్ డైరెక్టరీలో మనకి DBSQLite 3 ఉంది అంటున్నది. అంటే నేమ్ అనేది ఆ పాత్ ఎక్కడ ఉంది అనేది ఇక్కడైతే చెప్పేసాను. ఇక్కడ చెప్పాను కాబట్టి ఇంకా ఈ ఫైల్కి వచ్చేసరికి మనకి ఈ ఫైల్లో మనకి డేటాబేస్ అనేది స్టోర్ అవుతుంది. కదా. ఇప్పుడు వచ్చేసి మనము డేటాబేస్ అనేది కూడా అంటే దీంట్లో SQLite 3 అనేది డిఫాల్ట్గా వస్తుంది. మనము వెరైటీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ MySQL ఇలా మనకి MySQL ఇంకా PostgreSQL అలాంటివి అయితే మనం అయితే మళ్ళీ కాన్ఫిగర్ చేసుకుంటాము. అవి ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలో నేను ఫర్దర్గా అయితే చెప్తాను. మీకు ఈ settings.py ఫైల్ గురించి క్లారిటీగా ఇప్పుడైతే ఈ వీడియోలో నేనైతే చెప్తున్నాను. ఇక్కడ అథెంటికేషన్, పాస్వర్డ్స్, వ్యాలిడేషన్స్ ఇది మొత్తము మనము లాగిన్ పేజెస్ ఇది చేస్తాం కదా. లాగిన్ పేజ్ చేసినప్పుడు మనం ఈ అథెంటికేషన్ అనేది మనకి ఇన్బిల్ట్ అనేది ఉంటుంది కదా. ఇన్బిల్ట్ ఉన్నప్పుడు మనకి దానికి సంబంధించిన కోడ్ అయితే ఇది మనము కస్టమైజ్ చేసుకోవాలంటే మనం అథెంటికేషన్ని కస్టమైజ్ చేసుకుంటామంటే మన ఓన్గా మనం అథెంటికేషన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సెట్టింగ్ని అయితే మనమైతే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు వరకు అయితే మనకి ఇది అవసరం. ఇంకా ఇది లాంగ్వేజ్ కోడ్, ఇది ఇంగ్లీషు, ఇంకా టైం జోన్, ఇవి జస్ట్ మామూలుగా ఇవి ఉంటాయి.
జస్ట్ నార్మల్, వీటితో అంత ఏం యూస్ ఉండదు. ఇంకా స్టాటిక్ ఫైల్, ఈ స్టాటిక్ ఫైల్స్ ఏముంటాయంటే, ఈ స్టాటిక్ ఫైల్ వచ్చేసి మనకి సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్, అది టెంప్లెట్స్లో వచ్చేసి హెచ్టిఎంఎల్ మనమైతే చేస్తాము. ఈ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ టెంప్లెట్స్లో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్ ఫైల్స్ అయితే మనమైతే స్టోర్ చేస్తాము. ఈ స్టాటిక్స్ అనే దాంట్లో స్టాటిక్ అనేది కూడా మనం ఒకటి క్రియేట్ చేస్తాము ఫోల్డర్. ఆ స్టాటిక్ ఫోల్డర్లో మనం ఏం పెట్టుకున్నాం అంటే సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్, ఏమైనా ఇమేజెస్, మనకి ఏమైనా అవసరమైన రిసోర్స్ని అయితే మనము ఈ స్టాటిక్స్లో అంటే స్టాటిక్ అనే ఫోల్డర్లో పెట్టుకుంటాం. అది ఎలా చేసుకోవాలనేది అది మళ్ళీ దాని గురించి ఒక స్పెషల్గా ఒక వీడియో చేశాను. దాని గురించి మళ్ళీ అయితే నేర్చుకోవచ్చు. ఇప్పటికైతే మనకి మొత్తంగా మనము సెట్టింగ్స్ డాట్ పివై ఫైల్ గురించి అయితే క్లియర్గా చెప్పాను నేను. అరౌండ్ 35 minutes అయితే చెప్పాను నేను. మీకు అర్థం కాకుంటే ఒకసారి బ్యాక్ వచ్చి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను ఎవ్రీథింగ్ క్లియర్గా అయితే చెప్పాను. నేను చెప్పడంలో కొంచెం మిస్టేక్ ఉండొచ్చేమో కానీ కాన్సెప్ట్ అయితే చాలా క్లియర్గా అయితే చెప్పాను. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఏమైనా అర్థం కాకుండా ఉంటే దీని గురించి అంటే ఈ ఫైల్ గురించి మనకి కొంచెం డెప్త్గా కావాలంటే ప్రతి ఒక్కటి డెప్త్గా నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే నేనైతే చేస్తాను. ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది. మీరు ఏమేమి చెప్పాను అనేది కొంచెం అయితే మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు అయితే ఈ ఫైల్ని మీరు కూడా ఒకసారి చూడండి, అసలు ఏంది ఏమని. ఈ తర్వాత అయితే మీకైతే ప్రతి ఒక్క దాని గురించి నేనైతే డీటెయిల్గా అయితే చెప్తాను. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ డాట్ పివై ఫైల్ గురించి కొంచెం అయితే మీకు ఐడియా వచ్చింటుంది కదా. తర్వాత నేనైతే మీకైతే క్లియర్గా చెప్తాను నెక్స్ట్ ఎలా అని. ఒక ఆర్డర్లో అయితే నేనైతే వెళ్తున్నాను. మీరు కూడా కొంచెం పేషెన్స్తో అర్థం చేసుకోండి. మీరు ఒకేసారి ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే చేయలేరు. మీరు ఎవ్రీథింగ్ స్క్రాచ్ నుంచి అర్థం చేసుకుంటేనే మీరు ఈ ఫ్రేమ్వర్క్ని అయితే బాగా క్లియర్గా అర్థం చేసుకోగలరు. తర్వాత మీరు ఎటువంటి ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా మీరైతే ఈజీగా చేయగలరు. ఫస్ట్ ఏంటి ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి అనేది మీరు క్లియర్గా తెలుసుకుంటేనే మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయగలరు. మీరు ఏదో ఒక ఆర్డర్లో లేకుండా వెళ్ళిపోయారంటే ప్రాజెక్ట్స్ చేస్తారు కానీ క్లారిటీ ఉండదు. అందుకనే మీరు కొంచెం టైం తీసుకొనైనా ఇప్పుడు నేర్చుకోండి.